హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫుడీస్ బజార్. ఈరోజు అయితే మనం లంచ్కి సత్యబాబు బిర్యానీ దగ్గర నుండి బగారా రైస్ విత్ చికెన్ కర్రీ అయితే ఆర్డర్ చేసామన్నమాట. సో నేను వీళ్ళ దగ్గర ఫ్రై పీస్ బిర్యానీ నేను ఆల్రెడీ టేస్ట్ చేశాను, నాకు కొంచెం స్పైసీ అనిపించింది. సో ఇదైతే ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ వీళ్ళలాగే చాలా ప్యాకింగ్స్ అయితే వచ్చినాయి అన్నమాట. ఇప్పుడు ఓకే, ఎలా ఉందో కర్రీ కదా, ఏమన్నా అంటే లీక్ అయి ఉంటుందా గ్రేవీ అని అనుకుంటున్నా. ప్యాకింగ్ బాగుంది. ఇది బగారా రైస్ యాక్చువల్లీ. ఇది ఇక్కడ ప్లేట్లో పెట్టేసిద్దాం. అండ్ నెక్స్ట్ ఇక చికెన్ కర్రీ. ఓకే, ఇంకా ఏంటి వచ్చాడు, ఇది ఆనియన్ రైతా యాజ్ యూజువల్. ఇది వచ్చేసి దాల్చా. ఓకే, ఎక్స్ట్రా దాల్చా కావాలంటే మనకి 10 రూపీస్ యాక్చువల్లీ. ఇంకా అంతే. మనకి ఎంత పడింది? 289 పడింది. ఓకే, సో ఇప్పుడైతే ఫస్ట్ బాగా ఆకలేసేస్తుంది, ఇంకా లేట్ చేసేయకుండా తినేసేయాలి. టేస్ట్ ఎలా ఉందో కూడా నేనైతే చెప్పేస్తా ఫస్ట్ మీకు. అండ్ చాలా కష్టమే, నేను ఎక్కడ పెట్టిన సీజర్. ఓకే ఓకే డన్. అమ్మో ఎంత పెద్ద బ్యాగ్లో. ఒక బాయిల్డ్ ఎగ్ కూడా వచ్చింది, చూపిస్తుంది. టేగా ఫుల్ ఎగ్ ఓన్లీ. ఎలా ఉందో టేస్ట్ చేద్దాం. నార్మల్ బగారా రైస్ ఒట్టిది ఎలా ఉందో చూద్దాం. బగారా రైస్ అందరికీ కుదరదబ్బా, బాగానే ఉంది. అంటే ఆ మసాలాలు ఉడికేటప్పుడు ఆ ఫ్లేవర్ అనేది రైస్కి పట్టాలి. బాగుంది. ఫస్ట్ అయితే కొంచెం రైస్, బగారా రైస్ దీనిలో పెట్టుకుందాం. ఓకే, మన పొట్టకి ఎంత చాలు నాకు తెలిసి. ఎగ్, లెమన్ కూడా దీనిలోనే ఇచ్చారు. లెమన్ ఏమంత బాగాలేదు, యూజ్ చేయకపోవడమే మంచిది. దీన్ని ఎట్లా మాట పెట్టాలి నాకు తెలుసు, నాకు అంతకుమించి పట్టదు నా పొట్ట. ఓకే, ఇది ప్యాకింగ్ చేసేసి దీన్ని ఒక పక్క పెట్టాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేస్తే మనకు ఒక గోల్ వదిలిపోద్ది. రైట్, ఇప్పుడు కర్రీ బ్రెడ్ మీద పడింది అనుకో, మా అమ్మ చెప్పుతూ కొట్టింది. అందుకే సేఫ్ సైడ్గా కవర్ పెట్టుకుందాం. ఓకే, చూసారు కదా, మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ. నేనైతే స్పూన్ తెచ్చిన. ఓకే, ఆయిల్ ఉంది కొంచెం, సో దాన్ని కవర్ చేస్తూ అటు ఇటు కలుపుతూ. ఓకే, ఒట్టి ఆయిలే పడకుండా గ్రేవీ కూడా పడేటట్టు. ఓకేనా, అలా తీసుకోవాలి. ఓకే, ఒక పెద్ద బొక్క ఏదో వచ్చింది. ఓ జాగ్రత్త. అయినా యాక్చువల్లీ నేను చికెన్లో ఒట్టి మెత్తటి ముక్కలు ఉంటాయి కదా, అంటే అవి రబ్బర్లా సాగుతాయి చూడు, అవి అస్సలు తినలేను బాబాయ్. నాకు ఎముక పక్కన ఉండే కండ ఇష్టం, లావుది కాదు, కొంచెం సన్నటి ఇష్టం. వీళ్ళు ఆనియన్స్ ఇవ్వలేదు కదా, ఐఎమ్ డిసప్పాయింటెడ్. ఆనియన్స్ ఇవ్వలేదు కదా. ఓకే, స్పైసీగా ఉంది. అంటే స్పైస్ లెవెల్ తోటి కూడా మ్యాచ్ అవ్వాలంటే సమ్టైమ్స్ ఉప్పు కూడా బాగా పనిచేస్తుంది కదా. దీనిలో ఇంకొంచెం ఉప్పు వేసినట్టయితే బాగుండేది. ఓకే,
బగారా రైస్ మాత్రం చాలా ఫ్లేవర్గా ఉంది. అంటే నేను తిన్న బగారా రైస్లో కొన్ని ఫ్లేవర్ అసలు లేవు, అందుకని నాకు ఇది బాగా నచ్చింది. నాకైతే యాడెడ్ ఫ్లేవర్స్ లాగా ఏం అనిపించలేదు, న్యాచురల్ ఫ్లేవర్స్ లానే ఉంది. మెయిన్లీ కూరల్లో ఏంటంటే కారం కనుక మన ఇంట్లో కాకుండా బయట తెస్తే మాత్రం ఈజీగా ఫ్లేవర్ అనేది తెలిసిపోతుంది. వంట ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళకి బాగా తెలుస్తుంది. అంటే నేను వంట బాగా చేస్తా. వీళ్ళ దగ్గర నాకేం యాడెడ్ ఫ్లేవర్స్ ఉన్నట్టు అనిపించలేదు. మనం ఆ ఉప్పు ఒక్కటి తక్కువైంది కదా అంతే కూరలో, మిగతాదంతా కూడా సరిపోయింది. మరి ఓవర్ స్పైసీ లేదు, కొంచెం ఘాటు, మసాలా ఘాటు అయితే ఉంది. అదైతే తెలుస్తుంది డెఫినెట్గా. ఇంకా మీకు దాల్చా ఇచ్చారు, నేను దాల్చా తిన్నాను బేసిక్గా. అని కర్డ్ ఇచ్చారు, బయట కర్డ్ కూడా నేను తిన్నాను. సో ఇది ఈరోజు మన లంచ్ అనమాట. సో మళ్ళీ ఇంకొక ఫుల్ వ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను. టిల్ దెన్ బాయ్, టేక్ కేర్.